హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు బాను కిచెన్ అండ్ వెయిట్ లాస్ వ్లాగ్స్ అండి. ఇక నుండి మనము వెయిట్ లాస్ వ్లాగ్స్ కూడా షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజైతే డే 2 అండి. ఇంకా డే 1లో అయితే నేను ఆ రోజు ఏమేమి తిన్నా అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. మ్యాక్సిమం 2 సార్లు తిందామని ఫిక్స్ అయినా. ఒకటి మార్నింగ్ టిఫిన్ లాగా, అలాగే ఈవినింగ్ ఏదైనా చపాతీ అలా చేసుకుందామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఈరోజు డే 2 అండి. డే 2 రోజు నేను మార్నింగ్ అయితే ఖచ్చితంగా టీ తోటే స్టార్ట్ చేస్తాను. ఇంకా టీ లేకపోతే నాకైతే కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది. ఈ టీ అనేది నాకు రీఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది. సింపుల్గా షుగర్లెస్ టీ అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసుకుని అయితే నా మార్నింగ్ అయితే ఎనర్జీకి నేను టీ అనేది తాగేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అండి, ఇక్కడ నేను పెసర్లు అలాగే మినపప్పు కొంచెం ఒక 2 గ్లాసుల పెసర్లు, ఒక హాఫ్ గ్లాసు మినపప్పు అయితే వేసి ఇక్కడ నేనైతే ముందు రోజు నానబెట్టేసుకున్నా. ఎందుకంటే ఈరోజు సండే, ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ కోసం పిల్లలకి కానీ నేను ఇంకా టీ తాగేసి ఆ రోజు అంటే సండే కదా, కొంచెం ఏం తినకుండా స్టార్ట్ చేద్దాంలే ఫస్ట్ రోజు, ఒకటేసారి తిందామని చెప్పేసి నేనేం చేసిన అంటే ఈ సెకండ్ రోజు ఒకటేసారి తిందామని చెప్పేసి నేను ఒక ఓన్లీ పెసర దోశతోటి మాత్రమే ఈరోజు ఎండ్ చేశాను. అది కూడా కలర్ఫుల్గా మంచిగా చేసేసుకున్నా. నేను ఏ విధంగా చేశాను అనేది వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే పెసర్లలోకి నేను మంచిగా నానిపోయినాయండి. నిన్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకు అట్లా నానబెట్టి నేను ఆ రోజంతా ఉంచి మళ్ళీ నైట్ అంతా ఉంచేసి పొద్దున్న ఒకసారి మంచిగా కడిగేసుకొని తర్వాత ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నా. ఇంకా దీన్ని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా అదంతా సర్దుకుంటుందని చెప్పి అందుకే మిక్సీ పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే పెట్టేసుకున్నా. ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో. ఇంకా పెసర దోశ కూడా చాలా మంచిదండి, మన వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నేను పెసర్లతోటి మొలకలుగా చేసుకొని వాటితోటి దోశలు అయితే పోసుకుంటా అండి. అంటే మొలకలు చేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని దోశలు పోసుకుంటే చాలా టేస్టీ, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటివి కొత్త కొత్తగా అంటే ఇష్టమైనవి, అలాగే కొత్త కొత్త రెసిపీస్ అయితే చేసుకుని అయితే మనకి ఇష్టంగా తింటూ, మనకు నచ్చినవి తింటూ మన బరువు అయితే తగ్గొచ్చు. నేను ఇంకా ఫ్యూచర్లో అంటే ముందు వీడియోలలో పెసర్లు కానీ, శనగలు కానీ, పల్లీలు కానీ ఇట్లా మల్టీగ్రెయిన్ దోశలు కూడా వేసుకొని అయితే తింటాను. ఇంకా పిల్లలైతే సండే కాబట్టి కొంచెం లేట్గానే లేసిర్రు ఈరోజు. ఇంకా మా చిన్నోనికి అయితే ఇంకా పొద్దున్నే కొంచెము వానికి ఎక్కువ చిరుతిళ్ళు తింటాడండి. ఇంకా అప్పటికి టిఫిన్ ఏం కాలేదు. ఇంకా మొహం కడిగేసుకొని పాలైతే పోసిన, పిల్లలు తాగేసారు మొహం కడిగిన తర్వాత, బ్రష్ చేసిన తర్వాత ఇక్కడ మా చిన్నోడు ఏం చేస్తున్నాడంటే అక్కడ నన్ను ఎంత సతాయిస్తాడంటే, వానికి పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాల్లో ఉప్పు కారం వేసుకోవడం అంటే చాలా ఇష్టము. మమ్మీ కొంచెం వేసి అంటే అవునా ఇది అయిపోయిన తర్వాత వేస్తా అని చెప్పేసి అయితే వానికి అక్కడ చెప్తున్నా, అయినా వినట్లేదు. వాడు ఒక ప్లేట్ తెచ్చుకొని చూడండి పుట్నాలు కవర్లో తీసుకొని ఆ ప్లేట్లో పోసుకొని అందులో ఉప్పు, కారము, కొంచెం ఆనియన్స్ వేసేసుకొని అయితే తింటారు. ఇద్దరు పిల్లలు తింటారు. కానీ కొంచెం చిన్నోనికైతే ఇట్లాంటి చిరుతిళ్ళు తినడం అంటే చాలా ఇష్టము, ఎక్కువ ఇష్టంగా తింటాడు వాడైతేనే. ఇంట్లో ఏమన్నా అట్లాంటి స్నాక్స్ లాగా అవి ఉన్నాయంటే వాడే ఎక్కువ తింటాడు చిన్నోడు. ఇంకా చూడండి ఇక్కడ మెత్తగానే అయితే చేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దామని చెప్పేసి అక్కడ లాస్ట్కి అయితే పెట్టేశాను. ఇంకా 10 నిమిషాల తర్వాత అయితే నేనైతే ఇది నా కోసం చేసుకున్నప్పుడు తీసిన వీడియో అండి. నేను ఈ దోశని నేను 4 o'clockకి తిన్నా. ఇంకా మార్నింగ్ నుండి అయితే నేను అసలు ఏం తినలేదు ఆ రోజు. మార్నింగ్ ఒక టీ తాగేసిన, టీ కూడా 8 గంటలకు అట్లా తాగిన. అప్పటి వరకు అయితే తాగలేదు. 8ంటికి తాగేసి తర్వాత అప్పటి నుంచి 4 గంటల వరకు వాటర్ తోటే ఉన్నా అండి నేను ఆ రోజు. ఎందుకంటే కొంచెం వెయిట్ కొంచెం తొందర తగ్గాలి అని అంటే ఫస్ట్ కొన్ని రోజులు కష్టంగా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అంతకుముందు నేను ఆల్రెడీ ఒకసారి ఇలాగే చేశాను. అట్లా నాకు కొంచెం అలవాటు. నేను ఇంకా మార్నింగ్ నుంచి కూడా అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి మార్నింగ్ నుంచి తినకున్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఏమీ అనిపించదు. అందుకే ఇదైతే 4 గంటలకైతే నేనైతే నా కోసం అయితే దోశ అయితే వేసేసుకుంటున్నా ఇక్కడ. ఇంకా నేనైతే ఈ దోశను మంచిగా కలర్ఫుల్గా సండే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నా కోసం ఏంటంటే కొంచెం స్పెషల్గా అయితే చేసుకున్నా. దీంట్లో నేను ఇంకా దోశను వేసేసుకొని దాని చుట్టూ అయితే ఇది కొంచెం నెయ్యిని మంచిగా కరిగించుకున్నా.
నెయ్యి కరిగించుకొని కరిగించిన నెయ్యి అయితే వేస్తున్నా. కొంచెం దోశ కొంచెం కింద రెడ్గా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పడం అనేది ఉండదు కాబట్టి కింద కొంచెం మంచిగానే వేడిగా అంటే మాడాలి, మంచిగా రెడ్గా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంకా దానిపైన అయితే నేను ఇక్కడ చీజ్ అయితే వేసుకుంటున్నా. చాలా రోజుల తర్వాత అంతకుముందు ఒకసారి ఇట్లా చేసుకున్నా, చాలా మంచిగా టేస్ట్గా అనిపించింది. ఇంకా సండే కాబట్టి స్పెషల్గా ఏదైనా చేసుకుందాము. అలాగే ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు కదా, దీనికోసమేనండి. ఎందుకంటే ఇందులో చీజ్ అండ్ ఇంకోటి మైనైజ్ అలాగే టమాటా సాస్ వాడుతున్నా అని చెప్పేసి, కొంచెం హెవీ కదా ఇది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా ఇందులో. అందుకే నేను ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు. ఒక టీ మీద ఉండి 4 గంటల వరకు అయితే వాటర్ తాగుతూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు 4 గంటలకి నేను దోశ అయితే వేసుకుంటున్నా. ఇంకా చీజ్ వేసుకొని తర్వాత అందులో దానిపైన టమాటా సాసు అలాగే క్యారెట్ ఉల్లిపాయలు అయితే మంచిగా తురుము పెట్టుకున్నానండి. తర్వాత ఇందులో టమాటా సాస్ అయితే వేసుకుంటున్నా. ఇంక ఇవన్నీ వేసుకొని కొంచెం మైనస్ కూడా వేస్తున్నాను నేను అందులో. అవన్నీ వేసేసి దానిపైన మళ్ళీ చీజ్ అయితే వేసుకుంటున్నా. ఇంకా చీజ్ అయితే స్లైసెస్ లాగా ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకున్నా అండి. ఎప్పుడైనా పిల్లలకి పిజ్జా కానీ చేయడానికి లేకపోతే బర్గర్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా, ఇంకా బయట ఫుడ్ తినడం ఎందుకని చెప్పేసి ఇలాంటివి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసుకున్నా. ఇంకా చూడండి, నాకైతే కలర్ఫుల్గా నా దోశ అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఆనియన్స్, క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకున్నా. ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు అందులో. ఇంకా నాకైతే ఇది నా డిన్నర్ అండి. నేను డిన్నర్ని అయితే 4 o'clockకే తినేసిన. మళ్ళీ ఎందుకంటే చీజ్ ఉంది కాబట్టి, మైనస్ ఉంది కాబట్టి, అప్పటికి నేను దీన్ని క్యాలరీలు కౌంట్ చేసుకుంటే నాకు 240 క్యాలరీస్ అయితే వచ్చింది. ఇంకా పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఈరోజు నేను ఆ రోజు అంటే సెకండ్ రోజు నేను తీసుకున్న క్యాలరీస్ మొత్తం ఏంటంటే అన్నీ కలిపి ఒక 300 క్యాలరీస్ అయితే తీసేసుకున్నా అంతే. ఇంకా నేను మళ్ళీ ఆ సండే రోజు ఇంకేం తినలేదండి. కొంచెం పడుకునేటప్పుడు కొంచెం నీరసంగా అనిపించింది కానీ ఇంకా తర్వాత అయితే నాకంతా నార్మల్గానే, ఇంకా మార్నింగ్ కూడా మంచిగా ఎనర్జీగానే ఉన్నా నేను. నాకు అంత అలసిపోయినట్టు అయితే అనిపించలేదు. ఒక్కొక్కసారి అంటే ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఓకే పర్లేదు ఏమనిపించేది. మళ్ళీ ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, పెసర్లతో చేసింది అలాగే చీజ్ ఉంది కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి అంత వీక్గానైతే అనిపించలేదు. డే 2 అయితే నేనైతే అంతటితో ముగించేసిన. ఇంక ఇదైతే సండే. ఈ సండే రోజు ఖచ్చితంగా అందరి ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే. ఇంకా మా ఇంట్లో కూడా అందరికీ నాన్ వెజ్ అంటే ఇష్టమే. ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే మటన్ అంటే చాలా ఇష్టము. నేను చికెన్ తెప్పించుకుందాం అనుకున్నాం కానీ మా సార్ వద్దులే మటన్ తినండి, ఆ చికెన్ అంత హెల్త్ మంచిగా ఉండదు, బాడీ పెయిన్స్ వస్తాయని చెప్పేసి 1 kg మటన్ అయితే పంపించిండు. ఇంకా పిల్లల కోసం అయితే ఇది పొద్దున్నే చేస్తున్నా. నేను నా వెయిట్ లాస్కి ఏమేమి తిన్నా అనేది అంటే ఇక నుండి వీడియోస్లలో ఏ విధంగా పెడతానంటే ఫస్ట్ ఒక 5 minutes 10 minutes లోపు, ఒక 5 minutes లోపు నేను మార్నింగ్ ఈవినింగ్ కానీ ఏం తిన్నా అనేది అంటే నా వెయిట్ లాస్కి సంబంధించి నేను ఏమేమి తిన్నా అనేటివి ముందు పెడతాను. తర్వాత మిగతా ఒక 5-6 minutes డైలీ వ్లాగ్స్, పిల్లల లంచ్ బాక్స్ సంబంధించినవి కానీ అలాగే ఇలాంటివి పెడతానన్నమాట. ఎందుకంటే నేను ఇందాక పెట్టింది 4 o'clockకి తిన్నా నేను దోశ తిన్నది. ఇదేమో మార్నింగ్ నేను 9:30 10కి అట్లా చేసిన ఇది. ఇంకా పిల్లలకి టిఫిన్ తినిపించే టైంలో నేను అంటే ఈరోజు దోశల్లోకి మటన్ కర్రీతో అయితే తినిపించిన. అందుకే ఇది పొద్దున తీసిన వీడియో. నేను ఇందాక దోశ తిన్నది మాత్రము 4 గంటలకి అప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇంకా మటన్ అయితే మంచిగా ఉల్లిపాయ కట్ చేసుకున్న, ఉల్లిపాయ ముక్కలు మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా. ఇంకో విషయం ఏంటంటే మనము కర్రీలోకి కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలంటే ఉల్లిపాయలను అయితే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. అందుకే నేను kg మటన్కి 2 పెద్ద ఉల్లిపాయలు అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. ఇంకా కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ. ఏంటిది గిన్నె. ఇంకో విషయం ఏంటంటే మనము నాన్ వెజ్ కర్రీలు వండుకున్నప్పుడు పల్చటి గంజులు కాకుండా ఇట్లా మందమైన గంజులు పెట్టుకుంటే కూర అనేది మెత్తగా ఉడుకుతుంది. మనం కుక్కర్లో ఏ విధంగా అయితే ఉడుకుతుందో మెత్తగా, అదేవిధంగా ఇట్లాంటి మందపు గంజులు వాడడం వల్ల కర్రీ అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఇంకా ఇక్కడ గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి, గిన్నె వేడైన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇంకా నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. ఆయిల్ అంతా వేసుకొని మసాలాలు దాల్చిన చెక్క కానీ, లవంగాలు, యాలకులు, బగారా ఆకు, బగారా పువ్వు, అలాగే ఇంకోటి ఏంటిది కసూరి మేతి వేసుకున్నా. అలాగే
పుదీనా డ్రై పుదీనా మేము ఇంట్లో చేసుకున్నది మీకు ఆల్రెడీ చెప్పేసాను. ఇవన్నీ వేసుకొని అవన్నీ మంచిగా వేగిన తర్వాత అందులో వేయించుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అవి మంచిగా తొందర ఫ్రై కావాలంటే అందులో కొంచెం ఉప్పు వెంటనే వేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత అవి కొంచెం నార్మల్గా వేగిన తర్వాత అందులో మనం పసుపు వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో కారం మసాలా అల్లం వేసుకోవాలండి. అల్లం కూడా నేను పిల్లలకి కాబట్టి ఇంకా కొంచెం అల్లం తక్కువనే వేసిన. ఇంకా కర్రీ కూడా ఈసారి కారం ఎక్కువ చేయలేదు. ఓన్లీ పిల్లల మట్టుకే తింటారు కాబట్టి కారం అయితే వేయలేదు. ఇంకా నేనైతే నాన్ వెజ్ తినట్లేదు, ఇంకా తినను కూడా. ఒక 2 months వరకు అయితే తిననని చెప్పేసి అనుకుంటున్నా. ఆ లోపు కూడా నేను బరువు అనేది తగ్గాలి. ఇంకో విషయం ఏంటంటే నేను డైలీ ఎంత వెయిట్ తగ్గుతున్నా అనేది అంటే మీకు చూపించట్లేదు, కానీ నేను మాత్రం అంటే చూసుకుంటున్నా. ఒకవేళ ఓకే నేను తినే ఫుడ్ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి డైలీగా అయితే వీడియో తీసుకుంటున్నా. అవన్నీ నేను వీక్లీ వన్స్ అయితే నేను 70 kgs నుంచి 69, అంటే నేను ఈ వారంలో ఎంత తగ్గినా అనేది మీతో అయితే 7th రోజు అయితే నేను చూపించుకున్నా. అంటే వీక్లీ వన్స్ చూపిస్తాను కదా, ఆ రోజు అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా అల్లం పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో మనం సరిపడా కారం అయితే వేసేసుకొని ఇంకా మటన్ అయితే మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ కట్ చేసేటప్పుడు అన్ని ఈగలు కానీ అంత కట్ చేసే మటన్ది అది ఉంటుంది కదా చెక్క, అది కానీ సరిగ్గా ఉంటుందో ఉండదో అని చెప్పేసి నేనైతే మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నా. క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అయితే తీయలేదు. ఇక చూడండి ఇక్కడ మసాలా వేసేసుకున్నా. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి టిఫిన్ అన్నట్టు ఇది, అంటే మార్నింగ్ అప్పుడు 10 అవుతుంది. ఇంకా టిఫిన్కి దోశలు అయితే వేసేసుకొని పిల్లల కోసం పిల్లలకి టిఫిన్లో మార్నింగ్ దోశ అలాగే మటన్ తోటి అయితే తినిపించిన. ఓకే, ఇష్టంగానే తిన్నారు పిల్లలకి. అంటే ఎక్కువ ఇట్లా చేయము. ఇంకా మటన్ అయితే మార్నింగ్ వచ్చింది కాబట్టి, ఇంకా సండే రోజు కాబట్టి పిల్లలు కొంచెం లేట్గా లేస్తారు. ఇంకా వాళ్ళు రెడీ అంటే టిఫిన్కి రెడీ అయ్యేంత వరకు కర్రీ అయితే తొందర వండేసి ఇంకా పిల్లలకి టిఫిన్లోకి మాత్రం ఈరోజు అయితే దోశ అండ్ మటన్ అయితే పెట్టేసిన. ఇంకా కొంచెం చిన్నోడు ఇష్టంగా తినడండి ఇట్లాంటివి. వానికి అన్నము అట్లాంటి అంటే చిరుతిళ్ళు తింటాడు. ఏంటి కారపూసలు కానీ పుట్నాలు పల్లీలు వేయించిన పల్లీలు అయితే అసలు ఉంచడండి ఇంట్లో. అందుకే నేను అప్పుడప్పుడు పిల్లలు స్కూల్కు లేట్ అవుతుంది కదా అని చెప్పి కొన్నిసార్లు పల్లీలు వేయించుకొని పెట్టుకుంటా చట్నీ కోసం, కానీ వాడు అవన్నీ ఉడగొడతాడు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే పల్లీలను అయితే వేయించుకొని పెట్టుకోవట్లేదు. ఇంకా దోశలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. పిల్లలకి తినిపించడానికి అయితే మటన్ కర్రీ అయితే వేస్తున్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలా నా వెయిట్తో పాటు కూడా ఇంటి పనులు కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నా. మీరు ఇలా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయగలరని నాకు నమ్మకం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ తెలపండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. పక్క మొత్తం బ్లర్ పెట్టి ఆ చికెన్ బ్లర్ చూపిస్తాను. పిచ్చింది వస్తుంది. మనం కొంతమంది వాళ్ళ ఫేసెస్ ఎందుకు ఇప్పారు? అయిపోయినా